చాలా సంవత్సరాల క్రితము ఒక చర్చ్ పాస్టర్ గారు వారి చర్చిలో ఒక ప్రకటన చేశారు. వచ్చే ఆదివారము నేను అబద్ధము మీద ప్రసంగము చేస్తాను కనుక మీరు నా ప్రసంగమును అర్థము చేసుకోవడానికి వచ్చే ఆదివారానికి మునుపు మార్కు సువార్త 17వ అధ్యాయము మీలో ప్రతి ఒక్కరూ తప్పక చదివి సిద్ధపడి రండి అని ఆయన ప్రకటన చేశాడు. ఆ వారం రానే వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చినటువంటి వారందరినీ తిరిగి అడిగాడంట. పోయిన వారం నేను మీకు చెప్పాను, ఈ వారం నేను అబద్ధం మీద ప్రసంగం చేయబోతున్నాను కనుక మీలో ప్రతి ఒక్కరూ మార్కు సువార్త 17వ అధ్యాయం చదివి రావాలని. మరి మీలో ఎంతమంది మార్కు సువార్త 17వ అధ్యాయం చదివి సిద్ధపడి వచ్చారో ఒకసారి మీ చేయి పైకెత్తి చూపిస్తారంటే దాదాపుగా ఉన్న ప్రతి ఒక్కరూ చేయి పైకెత్తి చూపించారు. అప్పుడు పాస్టర్ గారు చాలా నింపాదిగా చెప్పారంట, మార్కు సువార్తలో 16 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి, అయితే మీలో ప్రతి ఒక్కరికి అబద్ధం మీద ప్రసంగం అవసరము అని. చాలా సందర్భాల్లో అబద్ధం ఆడుట అనేది మనిషికి ఒక పెద్ద అలవాటుగా మారిపోయింది. ఎందుకో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థించినప్పుడు ప్రభు దాని గురించి కొన్ని మాటలు మరి దేవుని వాక్యం నుండి మీతో పంచుకోమని ప్రేరేపించడం ద్వారా దాని గురించి నేను ఈ ఉదయం మాట్లాడబోతున్నాను. బైబిల్లో నిజానికి మనం ఆలోచిస్తే అనేక విషయాలు దానికి సంబంధించినవి రాయబడ్డాయి. దాన్ని బట్టి అది అంత గంభీరమైనటువంటి అంశమో, దాని గురించి మనము ఎలాంటి అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందో దేవుడు మనకు ముందుగానే హెచ్చరిక రూపంలో రాయించి పెట్టాడు. మనం ఒకసారి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం గురించి ఆలోచిస్తే ప్రపంచంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయాన్ని బట్టి అబద్ధము చెప్తారు. చరిత్రకారులు అబద్ధం ఆడతారు, రాజకీయ నాయకులు అబద్ధం ఆడతారు, లాయర్లు అబద్ధం ఆడతారు, పోలీసు అధికారులు అబద్ధం ఆడతారు, దాంతోపాటు తల్లిదండ్రులు అబద్ధం ఆడతారు, పిల్లలు అబద్ధం ఆడతారు, అడ్వర్టైజర్లు అబద్ధం ఆడతారు, న్యూస్ పేపర్ ఎడిటర్లు అబద్ధం ఆడతారు, టీవీ ఛానల్స్ వారు అబద్ధం ఆడతారు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్తాయి, బిజినెస్ మెన్ అబద్ధాలు చెప్తారు, టీచర్లు అబద్ధాలు చెప్తారు. అనేక రకాలుగా మనుషులు అబద్ధం ఆడుట అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధము అనేది మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పురాతనమైనటువంటి పాపం. సమాజంలో ఉన్నటువంటి మనుషులందరికీ అబద్ధం ఆడుట అనేది ఎంత సులువు అంటే, ఒక మనిషి ఎంత న్యాచురల్ గా ఊపిరి పీల్చుకుంటాడో అంతే న్యాచురల్ గా అబద్ధం కూడా ఆడేస్తాడు. ఒక సర్వేలో ఈ ప్రకారమైనటువంటి ఫలితాలు వారు బయటపెట్టారు. 91% మంది మనుషులు క్రమంగా ప్రతినిత్యము చాలా విషయాల గురించి, మామూలు విషయాల గురించి అబద్ధాలు ఆడతారు. 36% మంది ముఖ్యమైనటువంటి విషయాల గురించి అబద్ధం చెప్తారు. 86% మంది క్రమంగా తమ తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తూ ఉంటారు. 75% మంది తమ స్నేహితులకు అబద్ధం చెప్తారు. ఏం స్నేహమో వారిది. అండ్ 73% మంది తమ యొక్క తోబుట్టువులకు అబద్ధం చెప్తారు. 69 మంది తమతో జీవితాన్ని పంచుకునేటువంటి జీవిత భాగస్వాములకు అబద్ధం చెప్తారని ఆ సర్వేలో రిపోర్ట్లు మనకు తెలియజేస్తోంది. సమాజంలో ఉన్నటువంటి వారికి ఇది ఒక అలవాటు అని ఊరుకుంటే సరిపోదు. ఎందుకంటే క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వారిలో చాలా మంది కూడా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. చాలా అలవాటు ప్రకారం ఆనవాయితీతో మనలో అనేకులు అబద్ధం ఆడేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే చాలా మందికి అసలు అబద్ధం అంటే ఏంటో సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత, దేవుడు అబద్ధం వంక ఏ ప్రకారం చూస్తున్నాడో వారు ఆ ప్రకారం దాని వంక చూడకపోవడం చేత వారు అబద్ధాన్ని అంత సులువుగా పలికేస్తారు. అబద్ధం యొక్క నిర్వచనం గురించి మనము వెబ్స్టర్స్ డిక్షనరీలో చూస్తే, మరి వెబ్స్టర్స్ డిక్షనరీలో ఈ ప్రకారం రాయబడింది: ఏదైనా మోసం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక తప్పును లేక అసత్యమును లేక అవాస్తవమును మనము ప్రచారము చేసినప్పుడు అది అబద్ధం అవుతుంది. రెండవది, సత్యమును కప్పిపుచ్చుటకు మనము ఇంకొక రకంగా మనిషిని దారి తప్పించే ప్రయత్నం చేసినప్పుడు అది అబద్ధం అవుతుంది. ఏదైనా మనం కల్పించి చెప్పినప్పుడు, కల్పితాన్ని మనం బాగా ప్రచారం చేసినప్పుడు అది అబద్ధం అవుతుంది అని వెబ్స్టర్స్ డిక్షనరీలో మరి దాని గురించినటువంటి నిర్వచనం ఇవ్వబడింది. 4 సత్యాలు క్లుప్తంగా నేను మీ ముందు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాను. దయతో చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి, ఎందుకంటే ఇది ఈ రోజున మీలో అనేకులను విడుదల చేస్తుంది. ఆమెన్. ఆరిజిన్ ఆఫ్ లయింగ్, అబద్ధం యొక్క ప్రారంభము ఎలా జరిగింది అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఆరిజిన్ ఆఫ్ లయింగ్, అబద్ధము ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరితో ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది. ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని తిప్పి చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై
ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని ప్రభు చెప్పాడు. నా యేసుక్రీస్తు ప్రభువు తన టైం అంత వినియోగించి ఆ సాతాను గురించి అంత సుస్పష్టంగా వివరంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా అంటే తప్పకుండా ఉంది అనే మనం చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభు ఒక్క పదం కూడా, లేకపోతే ఒక్క అక్షరం కూడా వృధాగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడు, ఎందుకంటే వ్యర్థమైనటువంటి మాటల్లో పాపం ఉంటుందని బైబిల్ మనకు చెప్తోంది. సాతాను యొక్క స్వభావాన్ని గురించి యేసు ప్రభు మాట్లాడినప్పుడు వాని యొక్క గుణాన్ని గురించి, వాడికి ఉన్నటువంటి అలవాటును గురించి, వాడు చేసేటువంటి పని గురించి ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అని అంటాడు. వాని యందు సత్యమే లేదు అన్నాడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. సో ఒక రకంగా ఆలోచిస్తే సాతాను అనేటువంటి ఒక వ్యక్తి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధమాడుట వాని యొక్క స్వభావములో ఉన్నటువంటి లక్షణం. ఎందుకంటే వాడు సత్యమందు నిలవలేదు, వాడిలో సత్యమే లేదు అని ప్రభు చెప్పాడు. సో అబద్ధము ఆ అపవాది ద్వారా ప్రారంభించబడినట్లు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. అండ్ మొట్టమొదటి అబద్ధం ఎవరు చెప్పారు అనేది మీరు చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆది మానవుల దగ్గరికి అపవాది సర్పం రూపంలో వచ్చినప్పుడు మొట్టమొదటి అబద్ధం వాడు ఆడాడు. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే అవ్వ దగ్గరికి వచ్చి పండు తినమని ప్రేరేపించినప్పుడు అవ్వ వాడికి చెప్పింది, అది తిన్న దినాన్న మేము చచ్చిపోతామని దేవుడు మాకు చెప్పాడు అని. అప్పుడు సాతాను పలికినటువంటి మొదటి అబద్ధం ఏంటో తెలుసా? మీరు చావరు అని చెప్పాడు. సో ఆ ప్రకారము అబద్ధము ద్వారా వారిని వంచించి మోసగించాడు. కనుక అబద్ధము అనేది వాడి ద్వారానే ప్రారంభమైంది. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఫాదర్ ఆఫ్ లైస్ అంటే అర్థం ఏంటి? అబద్ధమునకు జనకుడు అంటే అర్థం ఏంటి? అబద్ధమును కన్నవాడు, లేకపోతే అబద్ధమును ఉత్పత్తి చేసిన వాడు అని అర్థం. సో అబద్ధం అనేది వాడిలో నుండే పుట్టుకొని వచ్చింది. వాడు ఎప్పుడైతే సత్యము నుండి వైదొలిగిపోయాడో అప్పుడు వాడిలో నుండి అసలు వాడి యొక్క గుణానికి సరిపోయినటువంటి లక్షణమైన అబద్ధం బయటకు వచ్చింది. పాస్టర్ జెర్రీ షెర్లీ అనేటువంటి ఒక పాస్టర్ గారు ఈ విధంగా తన పుస్తకములో ఈ అబద్ధం గురించి రాశారు. అపవాది మొట్టమొదటిసారి దేవుడి గురించి మానవుడితో అబద్ధం ఆడాడు ఆదాము అవ్వల విషయంలో. రెండవసారి అపవాది మానవుడి గురించి దేవుడికి అబద్ధం చెప్పాడు. ఇది యోబు గ్రంథములో మనం గమనిస్తాం. యోబు లాంటి మంచి వ్యక్తి గురించి అపవాది పోయి దేవుడికి అబద్ధం చెప్పాడు. అండ్ మూడవసారి అపవాది ఎవరి గురించి అబద్ధం చెప్పాడు తెలుసా? మనిషి గురించి అబద్ధం చెప్పాడంట. ఏ విషయం గురించి? మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయడానికి కొంతమందిని పురికొల్పి ఒక క్యాంగరూ కోర్టులో వారందరినీ కూడా జమ చేసి ఆయన మీద లేనటువంటి అబాండం మోపి ఆయనను పట్టించి సిలువ వేయించడానికి మనిషి మీద అబద్ధం చెప్పి ఆయనను వంచి సిలువకు అప్పగించినట్లు మనం చూస్తాం. సో పాస్టర్ గారు ఏమంటారంటే, జెనసిస్ లో ఒక గాడ్లీ మ్యాన్ ని కరప్ట్ చేయడానికి సాతాను అబద్ధాన్ని వినియోగించాడు. జోబులో ఒక గుడ్ మ్యాన్ ని క్రిటిసైజ్ చేయడానికి సాతాను అబద్ధాన్ని వినియోగించాడు. అండ్ న్యూ టెస్టమెంట్ లో గాడ్ మ్యాన్, దైవికమైనటువంటి మానవుడైనటువంటి యేసుక్రీస్తును క్రూసిఫై చేయడానికి సాతాను అబద్ధమునే ప్రచారం చేశాడు. సో అబద్ధానికి మూల కారకుడు, అబద్ధానికి ప్రారంభికుడు, అబద్ధము అనేటువంటి దానికి స్థావరముగా ఉన్నటువంటి వాడు సాతానుగా యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో మనకు చూపించాడు. దాన్ని బట్టి అబద్ధము అనేది ఎక్కడి నుండి వస్తుందో మనందరికీ స్పష్టంగా అర్థమైపోవాలి. సో ఎప్పుడైనా మనం అబద్ధాన్ని ఆశ్రయించినప్పుడు మనం ఎవరి సహకారం తీసుకుంటున్నామో, మనం ఎవరితో చేయగలుపుతున్నామో, మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నామో, మనం ఎవరి పక్షాన చేరుతున్నామో దాన్ని బట్టి మనకు అర్థం అయిపోవాలి. దీంతో నేను ప్రసంగం ఆపేయచ్చు అనుకుంటాను, కానీ ఆపను. ఎందుకంటే దేవుడు ఆపలేదు. దేవుడు బైబిల్లో చాలా విషయాలు రాయించాడు. కనుక అన్నింటిని నేను చెప్పను, కానీ కొన్నింటిని నేను తప్పకుండా చెప్పాలి. సాతాను ద్వారా మనుషులు అబద్ధమాడుటకు ప్రేరేపించబడతారు. ఎందుకు? ఇక్కడే ప్రభు చెప్పాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడికి ఉన్నటువంటి అబద్ధమును అనేకులు మరి నమ్మి మోసపోవునట్లు మనుషులను వినియోగించుకుని మనుషులను తనవలే అబద్ధికుల్నిగా మారుస్తాడు. రెండవది, లోకము కూడా మనుషులను ఆయా సందర్భాల్లో అబద్ధమాడునట్లు ఒత్తిడికి గురి చేస్తుంది. కనుక మనం అంటూ ఉంటాం, ఈ లోకంలో ఉండాలంటే ఇది చెయ్యక తప్పదు బ్రదర్, ఈ లోకంలో బతకాలంటే అందరితో మనం నడవాలంటే మనం అన్ని సక్రమంగా జరగాలంటే మనం కూడా వారితో మాట
కలపక తప్పదు బ్రదర్. అది సాతాను యొక్క అబద్ధం. సాతాను దాన్ని లోకమంతా ప్రచారం చేశాడు కనుక లోకమంతా సాతాన్ లాంగ్వేజే మాట్లాడుతోంది కనుక ప్రతి ఒక్కరూ దానికి ఆ ఒత్తిడికి గురైపోయినట్లు ఆ రకంగా నడుచుకుంటున్నారు. మూడవది, అబద్ధము మనలోనే ఉంది. మీరు ఎఫెసీ 4వ అధ్యాయం 22 నుండి 25 వరకు తర్వాత చదువుకోండి, లేకపోతే కొలస్సీ 3వ అధ్యాయము 9, 10 మీరు చదువుకుంటే మనిషి యొక్క ప్రాచీన స్వభావానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణము అబద్ధముగా అక్కడ పేర్కొనబడింది. సో మన గుణములో, మన యొక్క స్వభావములో అబద్ధము అనేది ఒక లక్షణంగా ఉంది కనుక మనము తప్పక అబద్ధం ఆడుతూ ఉంటాం. అందుకనే ఎఫెసీ 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, ఇక మీరు మీ ప్రాచీన స్వభావానికి స్వస్తి చెప్పి అబద్ధమాడుట మాని మీలో ప్రతి ఒక్కడు సత్యమే పలుకవలెను అని. నవీన స్వభావానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సత్యం పలుకుట, సత్యవంతులముగా ఉండుట. ఆ ప్రకారం మీరు జీవించాలని ఆయన చెప్పడం జరిగింది. అబద్ధమాడుట అనేటువంటి పాపము దేవుని యొక్క స్వభావానికి పూర్తిగా భిన్నమైనటువంటిది, పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది కనుక దాన్ని మనము ఎప్పుడు కూడా మన దరిదాపుల్లోనికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. దేవుని గురించి బైబిల్ నేర్పించేటువంటి ఒక సత్యం ఏంటంటే తీతు 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే తెలుగులో ఆయన అబద్ధమాడ నేరడు అని రాయబడింది. సో మన దేవుడు అబద్ధమాడ నేరడు. ఆ తర్వాత హెబ్రీ 6వ అధ్యాయం 18వ వచనంలో మీరు గమనిస్తే ఆయన అబద్ధమాడ జాలడు. నాకు చాలా జాగ్రత్తగా వినండి ఆ మాటలు, ఎందుకంటే ఆసక్తికరమైనటువంటి మాటలు, గొప్ప సత్యాన్ని బయలుపరిచేటువంటి మాటలు అవి. అబద్ధమాడ నేరడు, అబద్ధమాడ జాలడు. అర్థమేంటి? దేవుడు ఆ పనిని చేయలేడు. మీకు తెలుసా దేవుడు లోకములో చేయలేనటువంటి పనులు కొన్ని ఉన్నాయని? ఆ దేవుడు చేయలేనటువంటి పనుల్లో ఒక పని ఏంటంటే ఆయన అబద్ధం ఆడ నేరడు, ఆయన అబద్ధము చెప్పలేడు. సో దేవుని స్వభావములో అబద్ధము అనేటువంటిది అసలు ఏమాత్రము లేదు కనుక ఆయన అది చేయడు కనుక దానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైనా ప్రవర్తించినప్పుడు మనము దేవుని యొక్క చిత్తానికి భిన్నంగా జీవిస్తున్నాం అనేది మనం మర్చిపోవద్దు. యోహాను 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. గాడ్ ఈజ్ లైట్ అండ్ ఇన్ హిమ్ దెర్ ఇస్ నో డార్క్నెస్ అని బైబిల్ చెప్తోంది. దేవుడు సత్యమై ఉన్నాడు కనుక ఆయన యందు అబద్ధము ఎంత మాత్రమును లేదు. మీలో ఎంతమందికి తెలుసు మీరు సేవించేటువంటి దేవుడు సత్యవంతుడు అని? మీలో ఎంతమందికి తెలుసు మీ యేసు సత్యమై ఉన్నాడు అని? మీలో ఎంతమందికి తెలుసు మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అని? మీలో ఎంతమందికి తెలుసు మీరు రోజు చదివేటువంటి బైబిల్ దేవుని వాక్యము సత్యము అని? ఒకవేళ దేవుడు సత్యమై, యేసు సత్యమై, పరిశుద్ధాత్మ సత్యమై, ఆయన వాక్యము సత్యమై, ఆయన సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నప్పుడు, దానిలో మనము పాలిభాగస్థులముగా ఉన్నప్పుడు మనము అబద్ధం ఆడవచ్చా? మనము అబద్ధం ఆడితే దేవుడు మెచ్చుతాడా? మనకు అబద్ధం ఆడాల్సినటువంటి అవసరత అసలు ఉందా అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆలోచించాలి.